ఓకే, అందరికీ హాయ్ అండి. దిస్ ఈజ్ కృష్ణకుమార్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, అలాగే ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. An official language policy of the British government in India proclaimed to train Indian young men who would be Indian in blood and color but English in taste, in opinion, in morals and intellect. The above declaration was first proclaimed and recorded in. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు? ఓకే, అంటే ఇండియన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి మెయిన్ రీజన్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు బ్లడ్ అండ్ కలర్లో ఇండియన్గా ఉంటారు, కానీ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఒపీనియన్, మారల్స్ అండ్ ఇంటలెక్ట్, తెలివితేటల్లోని, మారల్స్ నీతి చెప్పడంలోని, అంటే ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ వాళ్ళకి ఫేవర్గా చెప్పడంలోని, అలాగే ఒపీనియన్ చెప్పడంలోని అంతా ఇంగ్లీష్ వాళ్ళలాగే ఆలోచించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాము అని ఎవరు చెప్పారు అంటే మెకాలేస్ మైన్యూట్ 1835. గుర్తుపెట్టుకోవాలి, మెకాలేస్ మైన్యూట్ 1835. దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్, ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్లో ఉందండి. ఇఫ్లు అంటారు దీన్ని, హైదరాబాద్లో అయితే ఉంది. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో-సాక్సన్ అండ్ ఆంగ్లో-నార్మన్ గేవ్ బర్త్ టు. ఆంగ్లో-సాక్సన్, ఆంగ్లో-నార్మన్ గేవ్ బర్త్ టు, వీరిద్దరి కాంబినేషన్ వల్ల ఏమొచ్చింది అంటే ద ఆన్సర్ ఈస్ మిడిల్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోవాలి, మిడిల్ ఇంగ్లీష్. నెక్స్ట్, థింగ్స్, ఆబ్జెక్టివ్స్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. దిస్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్. ఓకే, ఆర్బిట్రరీనెస్ అంటే వస్తువులు. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ అండి, ఆబ్జెక్టివ్స్ అని పడింది. డిఫరెంట్ నేమ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఓకే, పానీ అని హిందీలో అంటాము, వాటర్ అని ఇంగ్లీష్లో అంటాము, నీరు అని మన తెలుగులో అంటాము. అంటే డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఈ యొక్క క్వాలిటీని, ఈ యొక్క లక్షణాన్ని ఏమంటారు అంటే దట్ ఈస్ ఆర్బిట్రరీనెస్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ఈజ్ అన్ ఇన్బార్న్ ట్రైట్. ఇన్బార్న్ ట్రైట్, పుట్టుకతో వచ్చినటువంటి ఒక క్వాలిటీ అని ఎవరు బలంగా నమ్ముతారు అంటే సైకోలింగ్విస్ట్స్ బలంగా నమ్ముతారు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది పుట్టుకతో వచ్చినటువంటి క్వాలిటీ అని ఎవరు నమ్ముతారు అంటే సైకోలింగ్విస్ట్. ద ఆన్సర్ ఈస్ 3, 25, 3. ఓకే, నెక్స్ట్, నెహ్రూ ఏం చెప్పారు ఇంగ్లీష్ గురించి అంటే ఇంగ్లీష్ ఈజ్ ఎ విండో ఆన్ ద వరల్డ్. నెహ్రూ ఏం చెప్పారంటే ఇంగ్లీష్ ఈజ్ ఎ విండో ఆన్ ద వరల్డ్. సెకండ్. నెక్స్ట్, టేబుల్ ఆల్ఫాబెటికల్ వాజ్ రిటన్ బై. టేబుల్ ఆల్ఫాబెటికల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం గుర్తుండడానికి. ఇదేంటి టేబుల్ ఆల్ఫాబెటికల్? ఇది ఒక మోనోలింగ్వల్ డిక్షనరీ. టేబుల్ ఆల్ఫాబెటికల్ అంటే ఇది ఒక మోనోలింగ్వల్ డిక్షనరీ. ఇక్కడ మీకు కట్ అయిపోయి ఉంటుంది. ఇది టేబుల్ ఆల్ఫాబెటికల్. ఇక్కడ ఈ డిక్షనరీ మోనోలింగ్వల్ డిక్షనరీ అంటారు దీన్ని. టేబుల్ ఆల్ఫాబెటికల్ అంటే మోనోలింగ్వల్ డిక్షనరీ, అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉన్నటువంటి డిక్షనరీ. దీన్ని ఎవరు రాశారు అంటే రాబర్ట్ కాడ్రీ. ఇంపార్టెంట్ బిట్, రాబర్ట్ కాడ్రీ. ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడాలజీలో ఉంది కదండి, ఫస్ట్ చాప్టర్ నుంచి తీసుకుంటున్నటువంటి బిట్స్ ఇప్పటివరకు వీడియో ఫార్మేట్లో చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్, చాసర్ బిలాంగ్స్ టు. చాసర్ ఏ పీరియడ్కి సంబంధించిన వ్యక్తి? ఏ పీరియడ్కి యాక్చువల్గా ఇతను ఒక పోయెట్. ఇతను క్యాంటర్బరీ టేల్స్ అనే ఇంపార్టెంట్ పోయిటిక్ వర్క్ని ఇతను రాశారు. ఓకే, అయితే ఇతను ఏ పీరియడ్ అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, 28-2. ఓకే, నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏది, ఇంపార్టెంట్ విషయం ఏది అంటే ఆన్సర్ ఏమవుతుందంటే మేకింగ్ మీనింగ్. ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోవడం, తర్వాత డెవలపింగ్ ద కెపాసిటీ ఫర్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే లాజికల్గా ఆలోచించడం అనే క్వాలిటీని డెవలప్ చేసుకోవడం. తర్వాత రిఫ్లెక్షన్ అండ్ వర్క్. రిఫ్లెక్షన్ అంటే
రిఫ్లెక్షన్, ఏదైనా నేర్చుకున్నాము అంటే దాన్ని మనం ఏం చేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి. రిఫ్లెక్ట్ చేయడం అంటే ఏంటి, రీడ్ అండ్ రైట్. ఓకే, సారీ, రిఫ్లెక్ట్ చేయడం అంటే ఇక్కడ రైట్ అండ్ స్పీక్, రిఫ్లెక్షన్ అండ్ వర్క్. ఓకే, వర్క్. ఓకే, వర్క్ అంటే ప్రాక్టీస్ చేయడం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, సో ద ఆన్సర్ ఈజ్ 4. 29 ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 30. A table is called a table not because there is any logical relationship between the word table and the physical reality which we denote by it. జనరల్గా టేబుల్ని టేబుల్ అని ఎందుకు పిలుస్తాము, బెంచ్ని ఎందుకు పిలుస్తాము, ఒక పెన్ అని ఎందుకు పిలుస్తాము, ఏదైనా లాజికల్గా ఉందా, ఏదైనా కనెక్షన్ ఉందా, లేదా దానికి ఏమైనా ఒక ఫార్ములా లాంటిది ఏమైనా ఉందా, లేదంటే ఒక స్ట్రక్చర్ లాంటిది ఏమైనా ఉందంటే దేర్ ఈజ్ నో స్ట్రక్చర్, నో ఫార్ములా, నథింగ్ లైక్ ఎనీథింగ్ రిలేషన్. కానీ ఎందుకు పిలుస్తున్నాం, ఇన్ ద బిగినింగ్ ద స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యూజ్డ్ టు కాల్, వాళ్ళు అలా పిలిచారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, దే యూజ్డ్ టు కాల్ లైక్ దట్. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్, అలా ఫిక్స్ అయిపోయింది, దాన్ని మనం ఫాలో అవుతున్నాము. సో అలా ఓకే, ఇలాంటి ఫీచర్ని, ఇలాంటి విషయాన్ని ఏమని అంటారు అంటే, మళ్ళీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇది ఒక లాంగ్వేజ్ ఫీచర్. ఈ ఫీచర్ని ఏమని అంటారు అంటే ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ అంటే జడ్జిమెంట్ ఇవ్వడము. గుర్తుపెట్టుకోండి, ఆర్బిట్రేషన్ అంటే జడ్జిమెంట్ ఇవ్వడము. ఓకే, ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ బిట్స్ మీరు చూసుకున్నట్టయితే కనీసం మనకి ఒక 20 to 30% వరకు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని మీకు కవర్ అవుతుంది. మిగతా బిట్స్ కూడా నేను చేయటానికి ట్రై చేస్తాను అండ్ కంపల్సరీ చేస్తాను. కానీ ఇది కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నాకు ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. మన యాస్పిరెంట్స్కి, ఒకప్పుడు నేను ఒక యాస్పిరెంట్ని కాబట్టి ఆ పెయిన్ నాకు బాగా తెలుసు. సో యాస్పిరెంట్స్కి ఇంకా హెల్ప్ చేయడానికి నా వంతు ట్రైనింగ్ చేస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Wish you all the best. Do hard work. That is.